మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. డయాబెటీస్, షుగర్ వ్యాధి అంటే చెప్తూ ఉంటారు అందరూ, అధునాతన జీవన శైలి, మన జీవన శైలిలో మార్పులు రావడం వల్లే ఈ షుగర్ వ్యాధి వస్తుందని. అయితే సిటీస్ లో ఉన్న వాళ్ళకి అంటే ఓకే, కానీ విలేజెస్, పల్లెల్లో ఉండే వాళ్ళకి, హాయిన జీవితం గడిపే వాళ్ళకి కూడా షుగర్ వ్యాధి వస్తుంది. ప్రతి ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉంటున్నారు. ఎందుకు, కారణాలు ఏంటి, మరి రాకుండా జాగ్రత్తలు ఏంటి, తగ్గించడం ఎలా, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురు యోగిని అరుణాదేవి గారు. మేడం నమస్తే. నమస్తే మేడం, ఈ మధ్య కాలంలో చాలా సర్వేలే చేస్తున్నారు దేనికి, షుగర్ వ్యాధి గురించి. షుగర్ వ్యాధి ముందు కన్నా చాలా ఎక్కువ శాతం పెరిగిపోయింది. ప్రతి ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉంటున్నారు. అయితే ప్రతి ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉంటున్నారంటే జనరల్ గా చెప్తూ ఉంటారు, మీ జీవన శైలిలో ఇలాంటి మార్పులు వచ్చాయి, మీరు ఇలాంటి ఫుడ్స్ తింటున్నారు, మీరు టైంకి నిద్రపోవడం లేదు, ఇలా చెప్తూ ఉన్నారు. మనం అది అనుకున్నాము సో సిటీస్ వరకే, కానీ పల్లెల్లో కూడా ప్రతి ఇంట్లో పేషెంట్ ఉంటున్నారు, షుగర్ పేషెంట్. సో ఎందుకు ఇది? నేను రీసెంట్గా ఒక ఒక ఫంక్షన్కి, ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి అటెండ్ అయ్యాను. జస్ట్ రీసెంట్గా. చాలా పల్లెటూరు, ఎక్కడో మారుమూల పల్లెటూరు. అంతా పోతే ఒక 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 150 ఇళ్ళు ఉంటాయేమో అక్కడ, ఒక 150 ఇళ్ళు ఉంటాయేమో, మ్యాక్సిమం 200, అంతకన్నా కూడా ఉండవు అక్కడ. అంత చిన్న ఊరు. అలాంటి పక్క పక్కన చాలా ఊర్లు ఉన్నాయి. అక్కడ నేను మాట్లాడిన తర్వాత, నేను వెళ్తే ఇంకా అందరూ మాట్లాడుతూ ఉంటారు కదా, అడుగుతూ ఉంటారు కదా, ఇది అది అని చెప్పి. కామన్గా అందరిది ఒకటే కంప్లైంట్ ఉంది. ఒకటి డైజెస్టివ్ ప్రాబ్లమే కామన్గా. మీరు ఇప్పుడు డయాబెటీస్, డైజెస్టివ్ ప్రాబ్లం, అసిడిటీ, ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఫస్ట్ లేవగానే వేసుకునేది ఏంటో తెలుసా మెడిసిన్? ఈ గ్యాస్ట్రిక్ రాకుండా ఒక టాబ్లెట్. సరే, థైరాయిడ్ ఉంది అంటే అది హార్మోనల్, అది వేరే విషయం. ప్రతి ఒక్కళ్ళు దాని పేరు ఏంటి అని అంటే గ్యాస్ గొట్టం, లేకపోతే గ్యాస్ బిళ్ళ. రోజు ఫస్ట్ లేచి ఆ టాబ్లెట్ వేసుకుని తర్వాత వాళ్ళు పనుల్లోకి తినడమా లేకపోతే పనుల్లోకి వెళ్తున్నారు. ఎవరు? ఇంట్లో ఉన్నవాళ్ళు, పని చేసుకునే వాళ్ళు, పొలం పని చేసేవాళ్ళు, రోజు కష్టపడి పని చేసే వాళ్ళకు కూడా ఏంటంటే, అమ్మ నేను రోజు గ్యాస్ బిళ్ళలు అయిపోయినాయి, రోజు వేసుకోవాలి, ఇంక అంతే, అది కంపల్సరీ. అలా ఎన్ని సంవత్సరాలు ఏంటి అనేది నేను అసలు అక్కడ మాట్లాడి అబ్జర్వ్ చేసింది. అది ఒక రీసెర్చ్లో చేస్తే నాకు తెలిసింది ఏంటి అంటే, ఇవాళ ఊళ్ళల్లో, అన్ని విలేజెస్లో, అన్ని ఇళ్లలో, ముఖ్యంగా విలేజెస్లో ఎక్కువ 365 days మనకి సంవత్సరానికి కదా, వాళ్ళు 250 భోజనాలు సంవత్సరంలో బయటే చేస్తున్నారు. 250 రోజులు, 365 రోజుల్లో 250 రోజులు భోజనాలు బయటే చేస్తున్నారు. అది పెళ్లి కావచ్చు, ఎంగేజ్మెంట్ కావచ్చు, పిల్లలు పుట్టారనో, చనిపోయారనో, బర్త్డే అనో, ఓనీల్ ఫంక్షన్ అనో, ఏదైనా కానివ్వండి. ఊర్లో మనకు అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు. వెళ్ళకపోతే బాగుండదు. ఒకళ్ళ ఇంటికి వెళ్ళడం బాగుండదు, అసలు వెళ్ళకపోయినా మనకు బాగుండదు. అంత తెలిసిన వాళ్ళే కదా. ఉంటే ఓ 200 మంది ఉంటే 200 మందిలో ఎంతమంది వచ్చారు, ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారు అన్నీ తెలిసిపోతుంది కదా. సో ప్రొద్దున్న ఒక ఫంక్షన్, సాయంకాలం ఒక ఫంక్షన్, మళ్ళీ ఒక్క రోజులోనే రెండు ఉంటాయి వీళ్ళకి. పొద్దున ఒకళ్ళ దగ్గరికి వెళ్తారు, సాయంకాలం ఒకళ్ళ దగ్గర. అలా 250 భోజనాలు నువ్వు పర్ యానం, ఒక సంవత్సరానికి నువ్వు బయట తింటున్నావు. ఇంకా ఈ భోజనం ఎలా ఉంటది అంటే, ఆ వంటలు ఎలా ఉంటాయి అంటే, మంచి స్వీట్ చేస్తారు, మంచి అన్ని రకరకాలు పెడతారు. ఇంకా నాన్ వెజ్ అయితే ఎంత మనం తింటామో, సీ ఫుడ్ కానించి ఎవ్రీథింగ్ నాన్ వెజ్ ఉంటుంది. కనీసం ఒక 7-8 ఐటమ్స్ నాన్ వెజ్ ఉంటుంది. ఈవెన్ వెజిటేరియన్ కూడా అంతే, అన్ని ఐటమ్స్ ఉంటాయి. వాళ్ళు కలర్స్ ఎలా వాడుతున్నారో చెప్తా వినండి. ఒక డ్రై ఫ్రూట్ హల్వానో, లేకపోతే ఏదో గాజర్ హల్వానో, ఏ ఉంటాయి కదా స్వీట్, దాంట్లో కలర్ వాడుతున్నారు. ఏం కలర్ వాడుతున్నారో తెలుసా? ఫుడ్లో కూడా మనం హోలీ ఆడతాం చూడండి, హోలీ ఆడేటప్పుడు కూడా మనం ఆర్గానిక్ కలర్స్ వేసుకుంటాం. ఎందుకంటే అవి కెమికల్, మనం అప్లికేషన్ కూడా మనకు పనికి రాదు, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, అలర్జీస్ వస్తాయి, స్కిన్ అలర్జీస్ అని ఆర్గానిక్ కలర్స్ మనం కొనుక్కుని 50 రూపాయలు దొరికేది 300 రూపాయలు, 400 రూపాయలు పెట్టుకుని ఇలా పూసుకోవడానికి. వీళ్ళు అంతకన్నా నాసి రకం కలర్స్ దాదాపు ఒక స్పూన్ వేయచ్చు లైట్ కలర్ కి. అట్లా కాదు, ఒక 50 grams 100 grams పౌడర్ అందులో కలుపుతున్నారు.
గ్రీన్ రైస్ అంటే పాలకూర వేయి, అవును. పుదీనా వేయి, కరివేపాకు వేయి, గ్రీన్ కలర్ లో వస్తుంది కదా. దాని కలర్ ఎందుకు గ్రీన్ కలర్? రెడ్ రైస్ అంటే ఈ ఆవకాయలను మాకు ఇదివరకు రెడ్ గా రావడానికి, అంటే మంచి పింక్ గా రావాలి అంటే మా అమ్మమ్మ ఏం చేస్తుంది అంటే పకోడీ కానీ మా మురుకులు అలాంటివి చేసినప్పుడు మంచి కలర్ రావాలంటే ఆవకాయ మీద నూనె ఉంటుంది కదా, అవును. ఆ నూనె తెచ్చి పిండిలో కలిపేది. ఎందుకు కలుపుతారు అంటే రుచి కోసం కాదు, కలర్ కోసం. అవును. మంచి కలర్ వచ్చేది అనమాట. సో అలాంటివి ఏవో ఉన్నాయి చాలా. కానీ ఇంత కెమికల్ మనం తినేస్తుంటే 250 భోజనాలు మీరు చేస్తుంటే ఒక్క హాస్పిటల్ ఖాళీ లేదు. ఒక తిరునాలు, ఒక జాతర లాగా ఉంటది హాస్పిటల్. ఒక నార్మల్ ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర క్యూ ఉంటది. ఒక ఆర్ఎంపీ డాక్టర్ కి భోజనం చేయడానికి కూడా టైం లేదు. అవును. మీకు మెడికల్ క్యాంప్స్ జరుగుతూనే ఉంటాయి ప్రతిరోజు. ఒక విలేజ్ లో ఒక మెడికల్ క్యాంప్స్. ఇంత క్యాన్సర్, ఇంత డయాబెటీస్ రావడానికి ఇది ఎలా మీరు కంట్రోల్ చేస్తారు చెప్పండి? ఎలా కంట్రోల్ చేస్తారు? మార్పు ఎవరి దగ్గర రావాలి? జనాల్లో రావాలి. నేను భోజనానికి వెళ్ళొద్దు అని అనట్లేదు, మిమ్మల్ని పిలవద్దు అని నేను చెప్పట్లేదు. నువ్వు పిలువు, ఫంక్షన్ చేసుకుంటున్నావు. ఎందుకు ఈ రంగులేసి వంట? నువ్వు ఇంట్లోనే వండేస్తారు, మళ్ళీ వంట మనుషుల చేత దగ్గర వండిస్తారు. నువ్వు ఎందుకు వేస్తున్నావు రంగు? అవసరమా నీకు? క్యారెట్ హల్వా చేస్తే క్యారెట్ ఏ కలర్ ఉంటే ఆ కలర్ వస్తుంది. అందులో మళ్ళీ తీసుకెళ్ళి నువ్వు క్యారెట్ కలర్ కలపాల్సిన అవసరం ఏంటి? డ్రై ఫ్రూట్స్ హల్వా చేసావు, అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపావు, అందులో కలర్ కలపాల్సిన అవసరం ఏంటి? ఇదంతా కూడా మనకి లోపల ఉన్న ఇంటెస్టైన్స్ వాల్స్ ఉంటాయి. మనకి ఈ కంఠం దగ్గర నుంచి ఒక ట్యూబ్, మనకి ఫుడ్ పైపు, స్టమక్ వాల్ నుంచి ఉంటుంది. కొన్ని కెమికల్స్ రిలీజ్ చేసేవి, రిసీవ్ చేసుకునేవి ఈ వాల్సే. అలాగే చిన్న ప్రేగుల్లో ఉన్న గోడలు ఉంటాయి, అవే అబ్జర్వ్ చేస్తాయి ఫుడ్. అలాగే పెద్ద ప్రేగుల్లో కూడా ఇవాళ అక్కడ కొలోన్ ప్రాబ్లమ్స్, అసిడిటీ ప్రాబ్లమ్స్, అల్సర్ ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్. ఇవాళ పొద్దున్న వెళ్తారు భోజనానికి వెళ్ళిపోవడం, అక్కడ పెట్టినవి అన్ని తినకపోతే బాగుంటుందని తినేయడం, ఇంటికి వచ్చేసి వాళ్ళే డోస్ పెంచేసుకుంటారు. డాక్టర్కి ఇవన్నీ తెలియదు. డాక్టర్ ఏం చెప్తాడు? ముందుగా దానికి తగ్గ మార్నింగ్ ఏదో ఒకటి వేసుకో, ఈవినింగ్ ఒకటి వేసుకో చెప్తారు. వీళ్ళ సొంత వైద్యం 5 ml తీసుకోమా ఇన్సులిన్ అని చెప్పారు అనుకో, ఇవాళ ఐస్ క్రీమ్ తిన్నాను, బూరి తిన్నా, గారి తిన్నాను కదా, ఇంకో 5 ml వాళ్ళకి వాళ్ళే చేసేసుకుంటారు. అంటే నేను తిన్నాను కదా అందుకని నేనే చేసేసుకుంటా. అంటే ఒక రోజు ఇలాగా, ఒక రోజు ఒకలాగా, ఒక రోజున బాడీని సర్వనాశనం చేసేసుకుంటాను. నేనేం చెప్తానంటే ఫంక్షన్ పిలిస్తే ముద్దపప్పు ఉంది, మనం వండుకునే మామూలుగా వంకాయ కూర అన్నీ వండుకోవచ్చు. ఏది పెట్టాలనుకుంటున్నావు అది పెట్టు, సింపుల్గా పెట్టు. అంతంత నూనెలేసి 10-20 రకాలు వండేసి అన్నీ తీసుకెళ్ళి పాడేసి ఏది బాగాలేదని చెప్పి బయటకు వస్తున్నాం. ఇప్పుడు 10 రకాలు పెట్టినా మనకు నచ్చట్లేదు. ఎందుకంటే అన్ని రకాల టేస్ట్ కి వెళ్ళదు మనకి. అక్కడ ట్రెండ్ 3-4 రకాలు పెట్టు, ఒక పప్పు, ఒక రసం, ఒక వేపుడు, ఒక కూర, మంచి పెరుగు, మంచి అయిపోయింది కదా. ఒకప్పుడు బంతి భోజనాలే వేరు. పప్పు అన్నం అనేవాళ్ళు. ఎప్పుడు పప్పు అన్నం పెడతావు అనేవాళ్ళు. అంటే పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు నువ్వు? ఇప్పుడు కూడా అడుగుతారు కదా, పప్పు అన్నం ఎప్పుడు పెడతావు అంటే పప్పు కంపల్సరీ అది పప్పు అన్నం అంటే. ఇప్పుడు ఏంటో ఇంకా స్పెషల్ పెట్టాలి, ఇంకా బాగా చేసేయాలి, ఇంకా చూడడానికి బాగుండాలి, అసలు చూడగానే తినేయాలనిపించాలి. అందుకని రంగులు వేస్తాం. మళ్ళీ దాని గురించి అందరూ చెప్పుకోవాలి. మళ్ళీ నాకు డయాబెటీస్ తగ్గలేదు, నాకు అల్సర్ తగ్గలేదు, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు, వాళ్ళు మందులు ఇవ్వలేదు, హోమియోపతి అయిపోయింది, ఆయుర్వేద అయిపోయింది, యోగా అయిపోయింది, అల్లోపతి కూడా అయిపోయింది, నీకు మాత్రం తగ్గట్లేదు. మళ్ళీ ఇంకా కూర్చుని మాట్లాడుకోవడం అన్నమాట, ఇది కల్తీ అది కల్తీ అని చెప్పి. నీ చేతిలో ఉన్నదే నువ్వు. ఇది చాలా పెద్ద విషయం అండి. అసలు నేనైతే షాక్ అయిపోయా. 250 భోజనాలు నువ్వు బయట చేస్తే, ఈ ఫుడ్ తింటే నీకు ఎలా అవుతుంది? అవును. అందుకని ఈ ఫంక్షన్లు చేసుకుంటే వాళ్ళే మారాలి. మారడం అంటే ఏంటి? పిలవండి, చక్కగా మంచి భోజనం పెట్టండి. రంగులేసే భోజనం ఇవన్నీ ఎందుకు? అవును. ఒక అందరూ తినేటట్టుగా ఒక 5 రకాలు పెట్టండి. అక్కడ కూడా మన గొప్పతనం ఏంటో చూపించుకోవాలనుకుంటున్నారు. అంతే కదా. ఎంత డ్యామేజ్ జరుగుతుందని. ఎంత డ్యామేజ్ అంటే ఇవాళ ఒక ఏరియా క్యాన్సర్ బెల్ట్, ఒక ఏరియా డయాబెటీస్. ఆబ్వియస్లీ మీరు ఎలా మారుస్తాను చెప్పండి? ఇప్పుడు నేను చెప్తాను ఈ ఒక డైట్, మీరు చేసేస్తారు. ఇప్పుడు మాకు వచ్చే క్వశ్చన్ ఏంటో తెలుసా అండి? రేపు పెళ్ళి ఉందండి, అబ్బాయి పెళ్లికి వెళ్ళాలి, మా ఫ్రెండ్ కొడుకు పెళ్లికి వెళ్ళాలి, మరి ఎలా మేము ఏం చేయాలి? మీరు ఏంటి ఇప్పుడే తినేయమంటున్నారు, వాళ్ళేమో 9 వరకు భోజనం పెట్టరు, మీరు వెళ్ళి తినకపోతే బాగుంటది కదా. దానికి ఎవరు ఏం చేయగలుగుతారు చెప్పండి? సిస్టమ్ ఏమైతే ఇప్పుడు మారిందో అది మారాలి. నువ్వు మారు.
మేము 7 గంటలకల్లా ఇంట్లో భోజనం పెట్టేసి, ఇది వరకు 11, 12ంటికి అయితే భోజనాలు బంద్. 12ంటికి ఎవడు వెళ్ళేవాళ్ళు లేదు. అవును. ఇప్పుడు 1 o'clock భోజనానికి వెళ్తున్నారు. అవును, అదొక టైము. సో ఇది మనం మార్చుకోవాలి. ఇది చిన్న విషయం కానే కాదు. ఇక్కడ మార్పు రాకపోతే నేను ఏది చెప్పినా, ఇప్పుడు ఇది తాగండి, ఈ జ్యూస్ తాగండి, లేకపోతే ఈ మూలికలు తినండి, ఈ ఆయుర్వేద మందు వేసుకోండి, యోగా చేయండి, ప్రాణాయామం చేయండి, ఇవన్నీ నేను చెప్తే ఎక్కడ మీకు తగ్గుతుంది? పోనీ మీరు రోజు ఇన్సులిన్ తీసుకుంటున్నారు, పోనీ తగ్గుతుందా మీకు? మెడిసిన్ మారిస్తే తగ్గుతుందా? ఎక్కడ మారాలి? లైఫ్ స్టైల్ మారాలి. ఈ లైఫ్ స్టైల్ ఎవరు మార్చాలి? చెప్పండి. ఎవరికి వాళ్ళే వల్ల మార్పు రావాలి. నేను భోజనాలు తినొద్దని అనట్లేదు. ఇప్పుడు మనం మన ఇంట్లో భోజనం ఇంటి భోజనం అంటాం కదా, నువ్వు బయటికి వెళ్ళినా అలానే ఉండాలి. ఎక్కువ ఎందుకు ఉండాలి? నువ్వు ఎక్కువ ఎందుకు వేయాలి? ఎక్కువ డాల్డా, ఎక్కువ నూనె ఎక్కువ ఎందుకు వేస్తావు? ఎంత సరిపడా అంతే వేసి రుచిగా వండొచ్చు కదా. ఇవాళ అందరూ డయాబెటిక్. అందరూ రూట్ కాజ్ ఏంటి డయాబెటిస్ అంటారు. సో విలేజెస్ లో రావడానికి రూట్ కాజ్ అంటే ఇదే. ఇంకొకటి, ఇవాళ అందరూ డయాబెటిక్. మీరు 200 కుటుంబాల్లోనే ఇప్పుడు చెప్తున్నారు, 200 కుటుంబాలు అక్కడ ఉంటే 200 కుటుంబాల్లో 400 మంది డయాబెటిక్ ఉన్నారు. అంటే ఇంటికి 2 ఉన్నారు కదా. 400 మంది డయాబెటిక్ ఉండి వాళ్ళు ఇన్సులిన్ లో టాబ్లెట్ వాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళే భోజనాలకు వెళ్తున్నారు. మరి వాళ్ళకి నువ్వు ఎందుకు 4 రకాల స్వీట్లు పెట్టడం? ఎందుకు పెట్టకూడదు? ఒకటే పెట్టు. ట్రెడిషనల్ గా ఏదో బూరు ఉంటది, ఏదో గారు ఉంటది, లేకపోతే ఒక స్వీట్ ఏదో ఉంటది కదా, ఒకటి పెట్టు. వై అంటే హెల్త్ పాడు చేయడమే కదా. నువ్వు భోజనానికి పిలిచి వీళ్ళని ఏమి ఇస్తున్నావు అంటే, మనం క్యాన్సర్ ఇస్తున్నాము, మన డయాబెటీస్ ఇస్తున్నాం. ప్రతిరోజు అన్ని టాబ్లెట్స్ వాడడం వల్ల ఈ గ్యాస్ కొట్టం ఏంటో అనేది నాకు అర్థం కాలేదు. వర్డ్ తర్వాత చెప్పారు, అది టాబ్లెట్ క్యాప్సుల్ అని మెడిసిన్ తీసుకొచ్చి ఇది చాలా కామన్ గా వేసేసుకుంటారు. చాలా చాలా కష్టం. ఎమర్జెన్సీ అయితేనే వేసుకోవాలి. అది ఏంటి, ఇంక నీ వల్ల కావట్లేదు, భరించలేకపోతున్నావు, అప్పుడే ఈ టాబ్లెట్స్ ఇవన్నీ కంట్రోల్ చేస్తే గానీ మనం డయాబెటీస్ ఏం చేయలేం. నేను ఇప్పుడు చెప్పొచ్చు మీకు ఒక మంచి ఇది తగ్గిపోతుంది, కానీ నువ్వు మళ్ళీ ఇది చేసిన పొరపాటే చేస్తుంటే నీ డయాబెటీస్ ఎలా తగ్గుతుంది? నేను వెళ్ళొద్దు అనట్లేదు, మిమ్మల్ని పెట్టద్దు అనట్లేదు. అది అందరం కలిసి చేసుకునేది. ఏదైనా సరదాగా చేసుకుంటాం, అందరూ రావాలి, అందరం కలవాలి అని చెప్పి. కానీ నువ్వు ఈ భోజనాల్లో మార్పు తీసుకురావాలండి. నేనైతే ఓపెన్ గా చెప్తున్నా, ప్రతి ఒక్కళ్ళను ఈ మార్పు రావాలి. ఈ తిండి పెట్టకండి దయచేసి. ఇవాళ ఈ క్యాన్సర్ బెల్ట్ అయిపోవడానికి కారణం ఏంటి అంటే ఈ తిండే. తిండి ఆపండి. ఫస్ట్ తినండి, సింపుల్ గా తినండి, 4 రకాలు తినండి. కానీ ఈ ఆయిల్స్, ఈ వేపుళ్ళు, ఈ కలర్స్ ఎందుకు ఇవన్నీ తింటాం? మనం ఇదివరకు తిన్నాం కదా. ఎందుకు రుచిగా భోజనం చేసి పెడితే ఎంత బాగుంటుంది. గుత్తొంకాయ కూర ఎంత బాగుంటుంది, మామిడికాయ పప్పు ఎంత బాగుంటుంది, టమాటో పచ్చడి, దోసకాయ పచ్చడి, ఇవన్నీ మంచియే కదా. పెరుగు మంచిదే, అన్ని పెట్టు. ఏదైనా స్వీట్ ఒకటి పెట్టు, స్వీట్ అయిపోతుంది. సో మనలో మార్పు రాలండి. నేను డయాబెటీస్కి నేను చెప్పొచ్చు, కానీ ఇవన్నీ చేంజ్ చేయకుండా మనం ఇలా మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. ఖచ్చితంగా మ్యామ్, చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. సో ఎందుకు డయాబెటీస్ వస్తుంది, ఎందుకు క్యాన్సర్లు వస్తున్నాయి, అసలు ఎందుకు అనారోగ్యాలు వస్తున్నాయి అంటే మెయిన్ ఇది మూల కారణాలు అయితే ఇవే. ఖచ్చితంగా అక్కడ చేంజ్ అవ్వాలి. అక్కడ చేంజ్ అయితే నెక్స్ట్ ఇంకా వచ్చే వాళ్ళకన్నా రాకుండా ఉంటుంది. ట్రెండ్ ఫాలో అవ్వాలి, కానీ ట్రెడిషన్ని మర్చిపోకూడదు ఎప్పుడైనా కానీ. సో ఆ ట్రెడిషనల్ వేస్లో ఉన్నప్పుడు ఏ జబ్బులు రాలేదు, ఆ పద్ధతులు మర్చిపోకుండా పాటించాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు.